ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించారా? మీ మంచితనానికి ప్రతిఫలంగా బాధను పొందుతున్నారా? అవమానాలను ఎదుర్కొంటూ ప్రతిరోజు ఏడుస్తున్నారా? గెలుపిక నాకు రాదు అని అనుకుంటున్నావా? అవమానం చూసి నిరాశపడకు. అవమానం నీ అంతం కానే కాదు. దేవుడు నీ అవమానాన్ని సాక్ష్యంగా, నీ కన్నీళ్లను విజయముగా మారుస్తాడు. నీకు కనిపించని విషయాలు నీ జీవితంలో ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరు కుట్రలు పన్నుతున్నారో అది నీకు తెలియకపోవచ్చు. కానీ వాటిని గురించి నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ జీవితాన్ని మనుషులు కాదు, దేవుని ప్రేమ నడిపిస్తుంది కాబట్టి. యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో నీకు తెలుసా? తెలియని ప్రమాదాల నుండి దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడో నీకు తెలుసా? తెలిసిన కుట్రల కంటే తెలియని కుట్రల గురించే ఎక్కువగా భయం ఉండొచ్చు, అవునా? అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమ ఎప్పుడు నీ చుట్టూ ఒక కేడంలా ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా ఏ శక్తి నీకు గాని నీ పిల్లలకు గాని ఏ హాని చేయలేదు. ఈ రోజు నిన్ను ఎవరైనా అవమానించి ఉండవచ్చు, నిన్ను చిన్న చూపు చూసి ఉండవచ్చు, నీ విలువను తక్కువ చేసి మాట్లాడి ఉండవచ్చు. కానీ దేవుడు ఒక విషయం నీకు గుర్తు చేస్తా ఉన్నాడు. నీ వెనుక ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నీకు ఏ హాని కలగదు. మనుషులు నిన్ను తిరస్కరించిన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు గనుక ఏ హాని నీకు రాదు. ఆ విషయం మర్చిపోవద్దు. యాకోబు అవమానాన్ని చూశాడు, దేవుడు అతన్ని ఉన్నత స్థాయికి చేర్చాడు. యోసేపు ఎన్నో అవమానాలు కష్టాలు చూశాడు, కానీ దేవుడు అతన్ని గోతిలో నుండి రాజభవనానికి చేర్చాడు. నీ పరిస్థితిని బట్టి నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రణాళికే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దావీదు అందరి చేత చిన్న చూపు చూడబడ్డాడు, కానీ దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టాడు. మనుషులు నిన్ను తక్కువగా చేసి చూసినా దేవుడు నీలో చూసే విలువను ఎవ్వరూ తగ్గించలేరు. ఆయనకు నువ్వు చాలా విలువైన వాడివి, నువ్వు చాలా విలువైన దానివి. హన్నా కన్నీళ్లతో ప్రార్థించి ఎన్నో అవమానాలు భరించి దేవుడు ఆమె కన్నీళ్లను వృధాగా పోనివ్వకుండా ఆనందంగా మార్చాడు. నీవు కన్నీళ్లతో చేసే ప్రార్థనను దేవుడు ఎప్పుడు మర్చిపోడు. రూతు కూడా తనకు తెలియని భవిష్యత్తులో విశ్వాసంతో అడుగులు వేసింది. ఫలితం ఏంటో తెలుసా? ఏ పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలయ్యింది. దేవుడు ఆమె జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మార్చాడు. నీవు దేవునిపై నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే నీకు తెలియని మార్గంలో కూడా ఆయన నిన్ను అద్భుతంగా నడిపించగలడు. మోషే తనను తాను బలహీనుడిగా భావించాడు. నా వల్ల కాదు ప్రవ్వా, నేను చేయలేను, నేను వెళ్ళలేను అన్నాడు. కానీ దేవుడు అతని ద్వారా గొప్ప కార్యం చేశాడు. నీ బలహీనతను చూసి వెనుకకు తగ్గొద్దు. దేవుని చేతిలో నీవు గొప్ప సాధనంగా మారగలవు. ఆయన నిన్ను మార్చగలడు కూడా. పేతురు ఒకానొక సమయంలో తన ప్రయత్నంలో విఫలమయ్యాడు, కానీ యేసు అతన్ని మళ్ళీ నిలబెట్టి ఆయనను ఉపయోగించాడు. దేవునితో కొత్త ప్రారంభం అనేది అసాధ్యమైన నీ ప్రయత్నాలను సాధ్యం చేస్తుంది. ఎస్తేరు కూడా తన ప్రజల కోసం ధైర్యంగా నిలబడింది. దేవుడు ఆమెను సరియైన సమయంలో మంచి స్థానంలో ఉంచాడు. నిన్ను కూడా దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు హెచ్చించగలడు. భయపడకుండా ఎస్తేరులా నువ్వు ధైర్యంగా నిలబడినట్లయితే ఆయన కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడగలవు. యోబు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నాడు, తన కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు. అయినా దేవునిపై తన విశ్వాసాన్ని మాత్రం విడవలేదు. పరిస్థితులు మారకపోయినా సరే దేవునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడవకుండా నువ్వు ఉన్నట్లయితే ఆయన నీ జీవితాన్ని మళ్ళీ నిర్మించి నీవు కోల్పోయినవన్నీ తిరిగి ఆయన నీకు ఇవ్వగలడు. దావీదు నిర్లక్ష్యాన్ని ఎన్నుకున్నాడు, కానీ రాజుగా దావీదుని దేవుడు నిలబెట్టాడు. యేసుక్రీస్తు శిలువపై అవమానాన్ని భరించాడు. ఎన్నో అవమానాలను, తిరస్కారాలను, బాధలను ఆయన భరించాడు. ఆయన ద్వారా మేలు పొందిన వారు, స్వస్థతలు పొందిన వారు, బాగుపడిన వారు, దురాత్మల నుంచి, బంధకాల నుంచి విడిపింపబడిన వారు కూడా ఒకానొక సమయంలో ఆయనను తిరస్కరించారు. అయినా కూడా యేసయ్య వారిని ప్రేమించడం మాత్రం ఆపలేదు. తనను అవమానించిన వారిని కూడా ఆయన క్షమించగలిగినాడు. తనను తిరస్కరించిన వారిని కూడా ఆయన ప్రేమతో చేరదీశాడు. యేసు ప్రభుకే అవమానం తప్పలేదు, బాధ తప్పలేదు, దుఃఖం తప్పలేదు, తిరస్కరణ తప్పలేదు. అయితే ఆయన ఆ బాధల మధ్య కూడా తన తండ్రి చిత్తాన్ని విడిచిపెట్టలేదు. కానీ
ఆయన తిరిగి మహిమతో లేచాడు. అందుకే ఈ రోజు మీరు కూడా అవమానాన్ని ఎదుర్కొంటున్నారేమో, ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించారేమో, మీ మంచితనానికి ప్రతిఫలంగా బాధను అనుభవించారేమో, అవమానాన్ని అనుభవించారేమో. కానీ ఈ రోజు దేవుడు మీతో చెప్తున్నాడు, నిరాశ పడవద్దు. మీ బాధను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, మీ కన్నీళ్లను చూసే దేవుడు ఉన్నాడు, మీకు జరిగిన అన్యాయం తెలిసిన దేవుడు ఉన్నాడు. మనిషి మిమ్మల్ని తిరస్కరించిన దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఈ రోజు అవమానం చూసి నిరాశ పడకు, విశ్వాసంను బదులకు. అవమానం నీ అంతం కానే కాదు. దేవుడు నీ అవమానాన్ని సాక్ష్యంగా, నీ కన్నీళ్లను విజయంగా మారుస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో, ఎక్కడ ఓటమిని చూసావో, ఎక్కడ కోల్పోయావో, వాటన్నిటిని దేవుడు తిరిగి నీకు ఇవ్వగలడు. అవమానానికి బదులు రెట్టింపు ఘనతను, పోగొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని నీవు సేవిస్తున్న నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవొకడు చేయవలసినది, ఎస్తేరు వలె ఆయన కొరకు ధైర్యంగా నిలబడు. పేతురు వలె ఆయన చెప్పినట్లు చేయి. దావీదు వలె పాపానికి దూరమై ఆయన ఆరాధించే విషయంలో నువ్వు ముందున్నట్లయితే నీ వెనుక జరుగుతున్న కుట్రలన్నిటినీ ఆయన కొట్టివేస్తాడు. నీ జీవితంలో ఘనతను ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయ మరియు ప్రోత్సాహకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు.